హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు శ్రావణ మాసం కదండి. సో శ్రావణ మాసం అనగానే బోలెడన్ని పండ్లు, మనకి బోలెడన్ని పండగలు, పబ్బాలు. సో మెయిన్లీ వరలక్ష్మి వ్రతంతో స్టార్ట్ అవబోతున్నాయి. సో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మళ్ళీ మేము ముందుకు వచ్చాను. దేనికంటే ప్రతి సంవత్సరం కూడా మనకి అత్యంత పవిత్రమైన వ్రతం అవుతుంది శ్రావణ మాసంలో. ప్రత్యేకించి వనితలందరూ కూడా, అంటే ఆడవాళ్ళందరూ కూడా, సౌభాగ్యం పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని అత్యంత ప్రీతిపాత్రంగా జరిపించేటువంటి వ్రతం. అది ఎందుకు చేస్తారంటే, ఈ వరలక్ష్మి వ్రతం అనేది కేవలం ఒక ఆచారపరమైన అనుసరణ మాత్రమే కాదు, ఇది వేద సాంప్రదాయానికి సంబంధించింది. అయితే వరలక్ష్మి అంటే వరం లేదా ఆశీర్వచనం. లక్ష్మి అంటే ఐశ్వర్యానికి అధిపతి కాబట్టి వరలక్ష్మి వ్రతం, లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం, సంపద కలుగుతుందని చెప్పేసి ఈ ఆడవాళ్ళందరూ కూడా అభిప్రాయం. అందువల్ల పురాణాత ఉపవాసాలు దీనివల్ల ఏంటంటే, ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారంటే, ఆడవాళ్ళందరూ కూడా వివాహం అయిన తర్వాత మంచి సంతానాన్ని పొంది మంచి భర్తతో వాళ్ళ జీవితాన్ని నూరేళ్ళు కూడా వాళ్ళు జీవిస్తూ, హిందూ మతానికి మనకి ఎంతో పవిత్రమైనది ఈ యొక్క వివాహ బంధం అనేది. దీనివలన ఈ యొక్క వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ పిల్లలెట్టి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండడం కోసం, వాళ్ళ సౌభాగ్యం అంటే కొంతమంది ఇళ్ళలో చూడండి ఏవో ప్రాబ్లమ్స్ బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే, ఈ యొక్క శ్రావణ మాసం శ్రావణ మాసం నెలలు 4 వారాల్లో కూడా ప్రతి శుక్రవారం కూడా ఏం చేస్తారంటే, మనం పండగలు దేనికంటే చేసుకోవడం. ఎందుకంటే మనం సంవత్సరం అంతా కూడా చాలా కష్టపడతాం, ప్రతిరోజు కూడా చాలా కష్టపడి రకరకాల కష్టాలతోనే, రకరకాల టెన్షన్లతో మనం జీవిస్తుంటాం. అయితే ఈ జీవించడం వల్ల ఈ పండుగలు అనేవి దేనికంటే, ఈ పండుగలు ఏంటంటే, ఈ పండుగ సందర్భంగా అయినా సరే మన ఇల్లు శుభ్రపడతాయి, మనుషులు శుభ్రపడతారు. అలాగే ఇల్లు అలంకరణలేటి ఇవన్నీ కూడా శుభ్రంగా చేసుకుని, అలాగే సామాన్లు తోముకుని, దేవుణ్ణి పరిశుభ్రం చేసుకుని, ఆ పూజా స్థలాలను శుభ్రమయం చేసుకుని, అలాగే ఇవన్నీ కూడా ఈ పండగ సందర్భంగా ఒక 3 రోజులను ఉండి 4 రోజులను ఉండి అందరూ కూడా రకరకాల పిండి వంటలు చేసుకుంటూ, ఉత్తప్పుడు మామూలుగా ఏదో భోజనం వండుకోవడం, తినడం, డ్యూటీకి వెళ్ళడం, రావడం, కష్టపడడం జరుగుతుంటుంది. కానీ ఈ పండగ సందర్భంగా ఏంటంటే, నలుగురు కూడా ఇళ్లలో ఒక ఇల్లు శుభ్రపడితే, వాళ్ళ మనస్సులు శుభ్రపడితే, తలంటు పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, అలాగే ఈ పండగ పేరు చెప్పి ఏదో ఒక వస్తువు కొనుక్కోవడం ఆనవాయితీగా వస్తుంటుంది మనకి. అలాగా ఏంటంటే, ఈ వరలక్ష్మి వ్రతం రోజుని ఈ ఆడవాళ్ళందరూ కూడా ఈ యొక్క లక్ష్మీదేవి సంపదకి ప్రీతి దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ రోజుని వరలక్ష్మీదేవిని అందరూ కూడా పూజిస్తారు. పూజించి ఏం చేస్తారంటే, ద్వారాలు అవి కట్టి ఈ యొక్క రకరకాల 9-20 రకాల పువ్వులతో తోరాలు అవి కట్టి ఆ యొక్క అమ్మవారిని ముందు గణపతి పూజ చేసి, గణపతి పూజ అనంతరం కలశ స్థాపన చేసి, ఆ కలశ మీద వేరు బంగారు వస్తువులు ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి, అలాగే పట్టు చీర, జాకెట్లు, అలాగే పుస్తకాలు, వాళ్ళ ఆఫీస్కి సంబంధించినవన్నీ కూడా పెట్టి లక్ష్మీదేవిని అభిషేకం చేసి, అప్పుడు లక్ష్మీదేవిని ఆవాహన చేసి ఈ వరలక్ష్మి పూజ చేసి కథ చదువుతారు. ఈ కథ చదివిన తర్వాత పిండి వంటలన్నీ కూడా నివేదన పెట్టి ఆ రోజుని అందరూ కూడా ఆనందంగా బంధువులందరూ కూడా పిలుచుకుని వచ్చి ఆనందంతో ఆ రోజుని అందరూ కూడా ఈ యొక్క పూజ సమగ్రంగా కలియడం వల్ల వాళ్ళలోనే ఉన్న తారతమ్య భేదాలు అయితే ఏవైతే మనస్సులో ఉన్నాయో నిగూఢమైనవి అవన్నీ కూడా నశించిపోతాయి ఈ యొక్క పూజల వల్ల. అంచేత ఈ పూజలు ఎందుకంటే సౌభాగ్యాన్ని కలగజేసేది మెయిన్. సౌభాగ్యం అంటే తన భర్త 120 కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి చేసే ఉపవాసం ఏదైతే ఉందో దాన్ని మన వరలక్ష్మి వ్రతం అని పిలుస్తారు. ఉదయం వ్రతం చేసుకుంటారు, రాత్రికి ఉపవాసం. ఆ ఉపవాసం వల్ల ఏమవుతుందంటే, కడుపు మన యొక్క శరీరం శుద్ధి అవుతుంది. శుద్ధి అయ్యి మనకి ఏవైనా లోపల గుప్తంగా దాగి ఉన్న ఏవైతే ఉన్నాయో రోగాలు, అటువంటివి కూడా ఈ యొక్క ఉపవాసం వల్ల నాశనం అయిపోయి మళ్ళీ ఆరోగ్యవంతంగా తయారవడం కోసం ఈ ఉపవాసం అనేది పెట్టారు. ఎందుకంటే వారానికి ఒక రోజు ఆ ఖాళీగా ఏమీ తినకుండా ఉపవాసం అంటే, ఈ రోజుల్లో ఉపవాసం మధ్యాహ్నం తినేస్తారు, రాత్రి ఒక డజన్ పుళ్ళు లేదంటే డజన్ ఇడ్లీలో టిఫిన్ చేసి తినేస్తారు. అలా కాదు ఉపవాసం అంటే, ఒక పూట తిని రెండవ పూట ఏదో ఒక ఫ్రూట్ తిని కొద్దిగా పాలు తాగాలి, అంటే లిమిట్గా. అంతే తప్ప మనం ఇప్పుడు అన్నానికి తినికి దానికి నేను తేడా లేదు. ఇంకా మనం ఇష్టం వచ్చినట్టు తినకూడదు. ఉపవాసం అనేది ఏంటంటే అందుకు చేస్తారు, ఎందుకంటే మన ఆరోగ్య శుద్ధి కోసం. ఆ ఆరోగ్య శుద్ధి అంటే ఒక ఇంటికి పునాది ఎటువంటిదో, ఇంటి యజమాని ఇళ్ళకి పునాది లాంటి వాళ్ళు. పునాది తిట్టం ఉంటే ఇల్లు బాగుంటుంది. అలాగే తన భర్త ఆరోగ్యంగా ఉంటే తన పిల్లలు, అలాగే వారి కుటుంబం, అమ్మగారి తరఫునవని, అత్తగారి తరఫునవని
అందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటారు. కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళు ఎప్పుడు కూడా సకల అష్టైశ్వర్యాలతో ఉన్న రుణాలన్నీ కూడా తీరిపోయి మంచి ఉన్నతమైన స్థానంలో మంచి కుటుంబంలో అన్నీ కూడా సుఖశాంతులు కలుగుతూ ఆయురారోగ్యాలతో తొలుతూగుతూ ఈ యొక్క వరలక్ష్మీదేవిని పూజించి ఈ అందరికీ వాయినాలు ఇస్తారు. వాయనం ఎందుకంటే వాళ్ళు పూజ చేశారు కాబట్టి ఆ పూజ వాయనం తాంబూలం ఇవ్వడం వల్ల వాళ్ళ చేతులు ముత్తైదుతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదుగా ఈ అక్షంతలు పడడం వల్ల వాళ్ళ అనుగ్రహం అంటే దేవతలు వారి అందు కూడా అనుగ్రహించబడి ఉంటారు. కాబట్టి ఆ చేతుల మీదుగా అక్షంతలు ఈ దంపతుల మీద పడడం వల్ల వాళ్ళ యొక్క ఆయుష్ కూడా వీళ్ళు పోసుకొని జీవితం నూరేళ్ళు కూడా ఎటువంటి వాళ్ళ దాంపత్య జీవితంలో ఎటువంటి యొక్క దూరాలకు అవ్వడానికి ఆస్కారం లేకుండా ఎటువంటి చెడు గొడవలు కానీ ఏమీ లేకుండా ఉండడం కోసం సౌభాగ్యం అంటే ఎల్లకాలం కూడా సౌభాగ్యంగా ఉండాలని ఆడదానికి కావాల్సిన సౌభాగ్యం 5వ తనం. ఆ 5వ తనం గురించి ఈ యొక్క ఆడవాళ్ళందరూ కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేయడం జరుగుతుంది. చేత అందరూ కూడా ప్రతిరోజు దైవనామస్మరణ చేయండి. వ్యూవర్స్, ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని. సో మీరైతే మీ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారనేది మా కమెంట్ సెక్షన్లో అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.